ఒక గ్రామంలో రామయ్య ఉండేవాడు. అతను కట్టెల కోసం అడవికి వెళ్తూ ఉంటాడు. అతనికి చాలా చాలా పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడం వలన అతను ఒక చెట్టు పైకి ఎక్కి చూస్తాడు. అక్కడికి చాలా మంది ప్రజలు వస్తారు. అందరూ కూడా పెద్ద పెద్ద బస్తాలను మోసుకుంటూ వెళ్తారు. అందులో ఒక వ్యక్తి ఒక పెద్ద రాడు వైపుగా వెళ్ళి "ఉల్జా సిమ్ సిమ్" అని చాలా గట్టిగా అరుస్తాడు. వెంటనే ఆ రాడు పక్కకి జరుగుతుంది. అద్భుతమైన ఒక గుహ కనిపిస్తుంది. దాని లోపలికి వీరందరూ ఆ మూటలను పట్టుకుంటూ వెళ్తారు. వెంటనే ఆ గుహని ఆ రాడు మూసేస్తుంది. ఈ రామయ్యకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేస్తారు. వారందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బంద్ హోజా సిమ్ సింగ్ అనగానే ఆ రాడు ఆ గుహని మూసేస్తుంది. ఈ రామయ్య చెట్టు నుంచి కిందకి దిగి "ఖుల్జా షిమ్ షిమ్" అని ఇతను కూడా అంటాడు. అది వెంటనే తెరుచుకుంటుంది. రామయ్య ఆ గుహ లోపలికి వెళ్తాడు. అక్కడ చాలా బంగారం ఉంటుంది. దాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తను ఆ గుహ బయటికి వచ్చేస్తాడు. బంద్ హోజా సిమ్ సింగ్ అనగానే ఆ రాడు ఆ గుహను మూసేస్తుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన ఇంటికి వెళ్ళగా తన భార్య "ఇదంతా ఎక్కడిది?" అని అడుగుతుంది. రామయ్య జరిగిన విషయాన్ని మొత్తం తన భార్యకు చెప్తాడు. వీళ్ళిద్దరూ ఆ బంగారాన్ని లెక్క పెట్టుకుంటారు. ఇంతలో తన అన్న వచ్చి "ఎక్కడిది ఈ బంగారం?" అని అడుగుగా జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అతను చాలా స్వార్థపరుడు. "ఈ బంగారం ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పు, లేదంటే నేను ఈ విషయం అందరికీ చెప్పేస్తాను." ఇతను చాలా భయపడి ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు. ఇక్కడే దీని లోపలే ఉంటుంది. వాళ్ళు మరలా వస్తారేమో, పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఆ వ్యక్తి వచ్చి రామయ్య ఏ విధంగా అయితే చెప్తాడో అదే విధంగా చెప్తాడు. "ఖుల్జా షింగ్ షింగ్." వెంటనే ఆ రాడు పక్కకు జరుగుతుంది. తను ఆ బంగారం మొత్తం చూసి ఆశ్చర్యపోతాడు. ఆ బంగారాన్ని తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ రాడు మూసుకుని ఉంటుంది. దాన్ని తెరవటానికి ఏదైతే మంత్రం చెప్తారో దానిని పుట్ట మర్చిపోతాడు. "హుల్జా జింగ్ జింగ్, హుల్జా టింగ్ టింగ్, హుల్జా." అమ్మా! అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రాడు తెరవదు. అతను అలసిపోతాడు. ఈలోపు వీళ్ళందరూ కూడా బంగారాన్ని తీసుకుంటే లోపలికి వెళ్ళటానికి వస్తారు. "ఉల్జా సిమ్ సిమ్." వాళ్ళు అతనిని చంపేస్తారు. అతను చనిపోయాడు అన్న విషయం తెలిసిన వెంటనే చాలా బాధపడతారు. వీళ్ళందరికీ అనుమానం వస్తుంది. ఈ బంగారం అంతా ఏ విధంగా తరిగిపోతుంది, అసలు ఏమవుతుంది అని సందేహంతో ఈ బంగారం తరిగిపోవడానికి కారణం ఎవరు అనేది తెలుసుకోవాలి అని అనుకుంటారు. రామయ్య రోజు రోజుకి చాలా గొప్ప ధనవంతుడవుతాడు. బజారులో ఎక్కువగా ఎవరైతే బంగారం అమ్ముతున్నారో వాళ్ళ గురించి తెలిసింది. ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకోవాలి అని మేము స్వచ్ఛమైన నూనెని అమ్ముతాము అని అతని ఇంటికి వెళ్తాడు. రామయ్య తీసుకురండి అని చెప్తాడు. ఇతను ఎక్కువ మొత్తంలో నూనెని తీసుకుని వస్తాడు. రామయ్య మీరు ఈ రోజు ఇక్కడే ఉండండి అని చెప్తాడు. వాటిలోంచి సౌండ్ వినిపిస్తుంది. ఒక ఆమె దానిని గమనిస్తూ ఉంటుంది.
ఆమెకు అర్థమవుతుంది ఇందులో నూనె కాదు, ఎవరు దొంగలు ఉన్నారు అని. ఆమె నిశ్శబ్దంగా మంటను వెలిగిస్తుంది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన ఈ పెద్ద దొంగ వాళ్ళందరినీ చూసి అల్లిపోయి అక్కడి నుంచి పారిపోతాడు.